మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజు శివుడుకు ప్రత్యేకంగా అంకితమై ఉంటుంది. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, అభిషేకం, రుద్రపారాయణం, దీపారాధన చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రాత్రి లింగోద్భవ కాలం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో భక్తితో పూజిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈసారి శివరాత్రి ఆదివారం రావడం యొక్క ప్రత్యేకత. ఈసారి శివరాత్రి ఆదివారం రావడం ఒక విశేషమైన యోగంగా భావించబడుతుంది. ఆదివారం సాధారణంగా సూర్యునికి సంబంధించిన రోజు అయినప్పటికీ శివరాత్రి తిథి ప్రధానమైనది. తిథి ప్రాముఖ్యత వారాన్ని మించిపోతుంది. అందువల్ల కొంతమంది పండితులు సూచించేది ఏమిటంటే, సాధారణంగా ప్రతిరోజు పెట్టే దీప సమయానికి కాకుండా శివరాత్రి ప్రత్యేక ముహూర్తం లేదా ప్రదోషకాలం, నిషీధి కాలంలో దీపారాధన చేయాలని. దీపం పెట్టే సమయాన్ని ఎందుకు మార్చాలి? సాధారణ రోజుల్లో మనం సాయంత్రం లేదా ఉదయం ఒక నిర్ణీత సమయానికి దీపం పెడతాం. కానీ శివరాత్రి రోజున ప్రదోషకాలంలో సూర్యాస్తమయం తరువాత లేదా లింగోద్భవ సమయానికి లేదా అర్ధరాత్రి సమయంలో దీపం పెట్టి శివపూజ చేయడం అత్యంత శుభప్రదం. ఆ సమయంలో చేసే దీపారాధన సాధారణ పూజ కంటే అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. కోటి సోమవారాల పూజ ఫలితం అంటే ఏమిటి? సోమవారం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. భక్తులు సోమవారం ఉపవాసం చేసి శివపూజ చేస్తారు. ఒక్క సోమవారపు పూజకే ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాంటప్పుడు శివరాత్రి రోజున విశేష ముహూర్తంలో, నియమంతో, భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్పడం ద్వారా ఆ పూజ యొక్క మహిమను తెలియజేస్తున్నారు. ఇది అక్షరార్థంలో కోటి రోజులు కాదు, ఆ పూజ యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేసే ఉపమానం. ఆధ్యాత్మిక భావం. శివరాత్రి తిథి అత్యంత పవిత్రమైనది. ఆ రోజున సమయాన్ని పాటించి దీపం పెట్టడం, జాగరణ చేయడం, ఓం నమః శివాయ జపించడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. భక్తి, శ్రద్ధ, నియమం ఉంటే పూజ ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. ముగింపు. అందుకే ఈసారి శివరాత్రి ఆదివారం వచ్చినందున సాధారణ దీప సమయాన్ని మార్చి శాస్త్రోక్తంగా ప్రత్యేక ముహూర్తంలో పూజ చేయండి. అలా చేస్తే కోటి సోమవారాల పూజ చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఓం నమః శివాయ.